విజయవాడ ఆటోనగర్లో ఎంపీ కేసినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, సిఆర్డీఏ కమిషనర్ కన్నబాబు పర్యటించారు. ఆటోనగర్ ప్రాంతంలో అభివృద్ధి చేయాల్సిన రోడ్డు పనులపై సమీక్ష నిర్వహించారు. గన్నవరం మెట్రో, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నుంచి నిడమనూరు జంక్షన్ వరకు ఫ్లైఓవర్ పనులు జరుగుతున్నందున ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టాలని అధికారులను ఎంపీ కేసినేని ఆదేశించారు. గన్నవరం విమానాశ్రయానికి రామవరపాడు రింగ్ రోడ్డు నుంచి ప్రత్యామ్నాయ మార్గాన్ని పరిశీలించారు. కంజెషన్ రోడ్స్ అన్నీ కూడా బయట ప్రాంతాల నుంచి నగరానికి వచ్చే వెహికల్స్కి మార్గం సుగమం చేయడానికి అవుట్స్కట్స్లో రోడ్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అది సిఆర్డీఏ వారి వల్లే సాధ్యం. అప్ టు కార్పొరేషన్ వరకు కార్పొరేషన్ రోడ్లన్నీ కూడా చాలా వరకు పగడబందీ చేయడం జరిగింది. సిఆర్డీఏ సహకారంతో విజయవాడ ఆటోనగర్ ఏషియన్లోనే అతిపెద్ద ఆటోనగర్ని మరలా పునర్జీవం చేయడానికి, ఆటోనగర్లోకి వెహికల్ రావడానికి ఉన్న అనేకమైన రిస్ట్రిక్షన్స్ వారిని తొలగించి సులువుగా లోనికి రావడానికి ఈ సిఆర్డీఏ వారి కమిషనర్ గారి సహకారంతో కొన్ని రోడ్లని ప్రపోజ్ చేయడానికి ఈ రోజున ఎంపీ గారు ప్రత్యేకంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి కమిషనర్ గారితో ఈ టూర్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మా బల్లెంవారి వీధి రోడ్డు ఇది ప్రధానమైన రోడ్డు. దానికి అనుసంధానంగా మహానాడు రోడ్డు ఎక్స్టెన్షన్ నిడమానూరు వరకు, అదేవిధంగా బల్లెంవారి వీధి నుంచి ఆ నిడమానూరు కానూరును కలిపేటట్టుగా రోడ్లు ఏర్పాటు చేస్తే ఇటు మచిలీపట్నం నుంచి వచ్చే వెహికల్స్ కానీ, ఇటు ఏలూరు రోడ్లో వచ్చే వెహికల్స్ కానీ అన్నీ కూడా సులువుగా ఆటోనగర్ కానీ లేదా విజయవాడ నగరాన్ని రాగలుగుతాయి. 305 ఎకరాల్లో 1,00,000 మంది కార్మికులు ఉండే ప్రాంతమైన ఇక్కడ ఆటోనగర్ ప్రాంతం, ఈ ప్రాంతం కనుక అభివృద్ధి ఉంటే విజయవాడ అభివృద్ధిలో దోహదం పడుతుంది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ మున్సిపల్ మంత్రి గారు ఆధ్వర్యంలో ఏర్పడిన సిఆర్డీఏలో ఇవాళ అమరావతి సమస్యలే కాదు, సిఆర్డీఏ ప్రాంతంలో ఉన్న అన్ని రోడ్లు డెవలప్మెంట్లో భాగంగా కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఇవాళ ఆటోనగర్ రావడం జరిగింది. త్వరలో ఇటువంటి ఆటోనగర్ని దేశంలో ఎక్కడా లేని విధంగా ఉండే ఇటువంటి ఆటోనగర్ని, ఇంత డెన్సిటీ ఆఫ్ ఆటోనగర్ని ఫ్రీ ఫ్లో ఆఫ్ ట్రాఫిక్ అలౌ చేయాలి. అంతేకాకుండా రేపు రాబోయే కాలంలో ఫ్లైఓవర్ కూడా రాబోతుంది. నిడమానూరు నుంచి మహానాడు రోడ్డు కూడా మూసుకుపోబోతుంది. కాబట్టి ఇక్కడ చాలామంది జీవనోపాధి కోల్పోబోతారు. కాబట్టి దానికి ముందుగానే మేల్కొని ప్రత్యామ్నాయ రోడ్లు చూడటానికే మేము ఇవాళ రావడం జరిగింది.